హాయ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మౌనిక. సో మనతో పాటు ఈరోజు కస్తూరి మాస్టర్ గారు ఉన్నారు. అంటే ఇవిడితో ఏంటంటే లాస్ట్ టైం మనం జానీ మాస్టర్ ఇష్యూ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏం నడుస్తుంది, ఏమనుకుంటున్నారు, అండ్ జానీ మాస్టర్ గారిని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి. సో ఏమనుకుంటున్నారు, ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది అనే విషయాలు తనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. కస్తూరి గారు, అంటే ఏం జరుగుతోంది అంటే జానీ మాస్టర్ గారు బెయిల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల యొక్క భావోద్వేగం ఎలా ఉందంటే బేసిక్గా మనకి ఆ వీడియో చూస్తేనే మన కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఆయన తప్పు చేశాడా చేయలేదా అన్న విషయం పక్కన పెడితే, బట్ ఒక తండ్రి 3-4 నెలలు చిన్న చిన్న పిల్లలు కదా, ఏం జరిగింది, ఏం తెలియని పిల్లలు, అమ్మ ఎక్కడికెక్కడికో వెళ్తుంది, ఎవరెవరినో కలుస్తుంది, నాన్న లేడు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు ఏంది అన్న బాధ. ఆయన రాగానే ఆయనని గట్టిగా కౌగిలించుకొని ఆ ఏడుస్తున్న తీరు మమ్మల్ని అందరినీ నిజంగా చాలా బాధ పెట్టింది. మేమందరం యూట్యూబ్లో వాటిలలో చూసాము, బట్ మీరు అక్కడ డైరెక్ట్గా ఉండుంటారు. సో అంటే ఆ సిచ్యువేషన్ ఎలా అనిపించింది? అంటే యాక్చువల్లీ ఏంటంటే పిల్లల విషయంలో మనం ఆలోచిస్తే ఆల్రెడీ ఫాదర్ ఏదైనా చేస్తున్నాడు, ఇలాంటి కేసులలో వెళ్తుంటాడు వస్తుంటాడు, తనకు కరెక్ట్ కాదు క్యారెక్టర్ అనుకున్నప్పుడు వాళ్ళకి వేరేలాగా ఉంటుంది. ఏమీ తెలియని అంటే ఒక అందమైన ఫ్యామిలీ వాళ్ళది, భార్య భర్త 2 పిల్లలు. నిజంగా అంటే అది ఎవరు దిశ తగ్గుతుందో తెలియదు, కానీ అంత మంచి ఫ్యామిలీలో ఉండి టక్కున మాస్టర్ వాళ్ళకి తెలియదు, సుమలతకి తెలియదు, పిల్లలకి తెలియదు, వాళ్ళ ఫాదర్ ఎందుకు వెళ్ళారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత మదర్ కూర్చోబెట్టి మాట్లాడడానికి లేదు, ఆ పిల్లది ఒంటరి పోరాటం అయ్యింది, ఎవరు సపోర్ట్ లేదు. అటు జైలుకి వెళ్ళాలి, తర్వాత మధ్యలో వాళ్ళ అత్తయ్య గారి హెల్త్ బాగోలేదు, అక్కడ నెల్లూరు వెళ్ళాలి, మళ్ళీ నెల్లూరు, ఇటు జైలు, ఇటు పిల్లలు. అంటే ఏ ఒక్క రోజు కూడా ఆయన దగ్గరికి వెళ్ళకుండా లేదు, మేము చూసాం. అంటే ఆవిడ వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక అది బర్నింగ్ టాపిక్ సెన్సేషనల్ అయింది కాబట్టి ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా కూడా మీడియా అటెన్షన్ అనేది ఆవిడ మీద ఉంది. ప్రతి సండే అయినా సాటర్డే అయినా ఆయన దగ్గరికి వెళ్ళడము, కలవడము. కానీ ఇప్పుడు ఈ సొసైటీలో అంటే ఇంత ప్రపంచం ఇంత డెవలప్ అయిపోయి ఇట్లా ఉన్న టైంలో కూడా ఒకరి కక్షకి, ఒకరి అహంకారానికి ఒక కుటుంబం ఇంత బలైపోతుంది అని చెప్పాలంటే అది నిజంగా చాలా బాధాకరం అండి. ఓకే. అంటే కస్తూరి గారు ఇది నిజంగా కక్షపూరితంగా చేశారు అనుకోవాలా, లేకుంటే జానీ మాస్టర్ నిజంగా అంటే ఆ అమ్మాయి ప్రతి ఒక్కటి కూడా నా దగ్గర ప్రూఫ్లోనే నేను స్టేషన్లో ఇచ్చాను అని అంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడే కదా పోలీసులు రియాక్ట్ అయ్యేది. సో అంటే చాలా మంది దగ్గర నుంచి వస్తున్నది ఏంటంటే అవును అమ్మాయిని వాడుకున్నాడు కాబట్టి, ఆ అమ్మాయిని వద్దన్నాడు కాబట్టి ఇలా జరిగింది అంటున్నారు. సో మీరు ఏంటి అంటే మీరు ఇప్పుడు ఈ విషయంలో ఏంటంటే ఆల్రెడీ ఇది పాతగా అయిపోయింది. అవును. కానీ నాకు ఆ రోజు నుంచి ఇప్పటికీ ఒకటే డౌట్, నిజంగా వాడుకున్నప్పటికి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది నాకు ప్రతిసారి అదే డౌట్. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసో లేదో బెయిల్ క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు. ఓకే. సో ఇంత ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు దానికి ఎందుకు లేట్ అయింది? కంప్లీట్ ఇవ్వడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంది? అవార్డు వచ్చిన తర్వాతనే ఎందుకు టైం తీసుకోవాల్సి వచ్చింది తనకి? సో అది నాకు ఆ డౌట్ అది క్లారిఫై అవ్వడం లేదనమాట. మీరు ఇందాక అన్నారు వాడుకున్నప్పుడు అది అని చెప్పేసానంటే, వాడుకున్నారు అని మీరు ఒప్పుకుంటున్నారు, వాడుకున్నారని మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, వాడుకున్నారు అని అంటున్నారు. వాడుకున్నందుకు ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది? ఒకటి, ఇంత తెలివి ఉంది, ఇప్పుడు ఈ కోర్టుకి వెళ్ళొచ్చు, ఆ కోర్టుకి వెళ్ళొచ్చు, ఇన్ని స్టేషన్లకి వెళ్ళొచ్చు, ఇన్ని సెక్షన్స్ పెట్టొచ్చు, ఈ కమిటీకి వెళ్ళొచ్చు అని ఇంత ధైర్యం ఉన్న అమ్మాయికి 1 year ముందు నుంచి ఎందుకు ధైర్యం లేదు? సడన్ గా వచ్చిన ధైర్యం ఏంటి అనేది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదనమాట. అంటే బేసిక్ గా అంటే నేను నార్మల్ గా అంటుంది ఏంటంటే ఈయన టార్చర్ వాళ్ళు ఎక్కువ కావచ్చు కదా, అర్థం కాదు. ఈయన టార్చర్ వెళ్ళిపోయారు కదా, 1 year నుంచి దూరంగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటున్నాను నేను. ఇంకొకటి, ఇప్పుడు మనం ఇద్దరం ఆడపిల్లలమే, మనం మాట్లాడుకున్నా, ఇప్పుడు నేను నుంచి ఏదైనా ఆశించినప్పుడు నేను నుంచి అమౌంట్ తీసుకున్నాను అనుకో, దాని అర్థం ఏంటి? ఇప్పుడు వాడుకున్నాను, సపోజ్ మీ రూమ్ వాడుకున్నాను, సపోజ్ మీరు ఏదైనా వస్తువులు వాడుకున్నాను, దానికి నేను రెంట్ పే చేశాను అనుకుందాం సపోజ్, అప్పుడు లెక్క ఎట్లా వస్తుంది? అది ఏదైనా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ మిస్సెస్ ఏమంటున్నారు, మా దాంట్లోంచి అమౌంట్ పోయింది, వాళ్ళకి ఎందుకు అమౌంట్ తీసుకున్నారు మరి, మా అమౌంట్ మాకు రిటర్న్ ఇవ్వచ్చు కదా అని ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తోంది అనమాట. ఇది మూవీలో కూడా 5 లక్షలు ఒకసారి, ఇంకేసం అమౌంట్ ఏదో ఒక్కొక్కసారి పంపించారు, వీళ్ళ దగ్గర ఉంటుంది కదా, లిస్ట్ ఉంటుంది. పుష్ప సినిమాలో కాదు, అంతకు ముందు నుంచి, ఇప్పుడు ఏదైతే 4-5 సంవత్సరాలు అంటున్నారో అప్పటి నుంచి అయినా సరే వీళ్ళ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా. సో ట్రాన్సాక్షన్స్ లో జానీ మాస్టర్ అమ్మాయికి పంపించిన అమౌంట్, అంటే డాన్సర్ గా చేసింది ఓకే, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసింది ఓకే, ఈ పేమెంట్ కాకుండా ఎక్స్ట్రా పేమెంట్ ఎందుకు వెళ్ళింది?
సో ఇప్పుడు మీరు వాడుకున్నారు అంటే మరి డబ్బులు తీసుకుంటే దాన్ని ఏ రకంగా మనం సంబోధిద్దాం? ఓకే. అంటే రిలేషన్ లో ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయిని కూడా చూసుకునే బాధ్యత ఉందని పంపించారు అనుకోవాలా, అదే లేకపోతే ఇప్పుడు ఏంటి అదే అసలు? అంటున్నా, రెండు అంటున్నా, కన్ఫ్యూజన్ నాకు అదే. రెండు కన్ఫ్యూజన్ ఏంటంటే రిలేషన్ లో ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే ఈ కేసు ఎందుకు వచ్చింది? ఉమ్. రిలేషన్ లో ఉంటే కేసు రాదు కదా. నువ్వు డబ్బులు తీసుకున్నప్పుడు నువ్వు నన్ను రేప్ చేశాడు అనే కేసు ఎందుకు పెట్టారని మీరు అంటున్నారు. సో నేనేమన్నా తీసుకున్నప్పుడు అయిపోయింది కదా, అట్లా తీసుకోకుండా ఉండాల్సింది అప్పుడు. సో అమౌంట్ తీసుకోవచ్చు, నువ్వు తీసుకోకుండా ఫైట్ చేస్తే నీది న్యాయం ఫైట్ అవుతుంది. న్యాయమైన ఫైట్. నువ్వు డబ్బులు తీసుకున్నప్పుడు నువ్వు కావాలని పెట్టినట్టు ఇప్పుడు చేస్తున్నట్టు చేసుకున్నట్టు. ఇప్పుడు కొరియోగ్రాఫర్ నీకు ఇన్ని సాంగ్స్ చేస్తున్నప్పుడు అడ్డు రాలేదు, తర్వాత మీకు అందరి పరిచయాలు చేసినప్పుడు అడ్డు రాలేదు, అమౌంట్ తీసుకున్నప్పుడు అడ్డు రాలేదు. ఇవన్నీ ఇప్పుడు ఇంకొకటి కూడా ఒకటి ఇది అంటున్నారు, లేదు బలమైన సాక్ష్యం ఉంది, తిట్టారు కొట్టారు అని అంటే అంత చనువు ఉంది వాళ్ళిద్దరి మధ్యలో, అంత ఇంటిమసీ. అంటే ఈయన జానీ మాస్టర్ గారు కూడా ఆవిడ దగ్గరే ఉండేవారంట కదా, ఆవిడ రూమ్ లో ఉండేవారా? రూమ్ లో ఉండడం అని కాదు, ఇప్పుడు వెళ్ళి రావడం అనే కానీ మాట్లాడడం అని కానీ ఫీల్డ్ లో కామన్ అండి. ఫీల్డ్ లో ఏంటంటే వాళ్ళింటికి వీళ్ళు రావడం, వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళడం అనేది అది కామన్. ఒకరింటికి ఒక ఆర్టిస్ట్ కొంతమంది గ్రూప్ అవుతారు, కొంతమంది ఒక వర్క్ చేస్తున్నాం ఒక సినిమా, అక్కడ ఫ్రెండ్స్ అవుతారు, ఫ్రెండ్స్ అయినాక ఆ బాండింగ్ కొన్ని రోజులు ట్రావెల్ అవుతుంది. కొన్ని ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఉంటారు కదా, కొన్ని గ్రూప్స్ మీరు చూస్తూ ఉంటారు, ఇన్స్టా గ్రూప్స్ కానివ్వండి, వేరే గ్రూప్స్ కానివ్వండి, కొంతమంది కలిసి ఉండుంటారు. సో వెళ్ళి రావడం ఏదన్నా ఉన్నప్పుడు నేను అదే ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే రిలేషన్లో కేసు ఎట్లా అంటే ఇది ఇది ఇట్లా చేశారు అట్లా చేశారని ఈ వర్డ్స్ ఎందుకు అంటే ఓన్లీ అవార్డు విషయమే. ఓకే. అంటే ఇప్పుడు అంత రిలేషన్ లో ఉన్న అమ్మాయి అంత ఇష్టపడ్డ, ఇప్పుడు మీరు ప్రీవియస్ లో మాట్లాడారు ఆ అమ్మాయి ఇష్టపడిందని, అంత ఇష్టపడిన అమ్మాయి ఆడియోనే వచ్చింది కదా, అది నేను చెప్పడం ఎందుకు, ఆడియోనే వచ్చింది కదా, దాంట్లో అక్క తెలిసిపోయింది, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె తెలిసిపోయింది. తర్వాత ఆయనకి ఉంటది, ఇప్పటి నుంచి ఉంటది, నేను ఏం చేస్తే ఆయన కోపం వస్తుందో అదే నేను చేస్తాను. అసలు మళ్ళీ ఒకసారి మీరు వినండి, నేను వదిలే ప్రసక్తే లేదు ఆయనని, ఆవిడ క్లియర్ గా చెప్పింది అక్కడ, వదిలే ప్రసక్తే లేదు నేను అని. సో వదిలే ప్రసక్తి లేదనుకునే ప్లాన్ చేసి పెట్టిండొచ్చు కదా. ఓకే. అంటే కేవలం ఆయనని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతోటేనా, లేకపోతే తనతో పాటే ఇంకెవరన్నా ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చా? ఇప్పుడైతే నాకు తెలిసి ఏంటంటే ఆ పిల్ల తనకై తను పెట్టింది అనుకోవడం లేదు, ఇప్పటికీ నేను నమ్మట్లేదు ఆ పిల్ల పెట్టిందంటే. అంటే లాస్ట్ టైం కూడా మీరు అదే మాట అన్నారు. ఎవరో ప్రోత్సహించి ఎవరో కావాలని, నేను ఇదే అన్నా, ఒక్కరే చేస్తే ఏమంటారు, ఇద్దరిని ఈక్వల్ గా యుద్ధం ఉంటే ఇద్దరు ఉండాలి. ఇక్కడ అలా లేదు, దండయాత్ర. మాస్టర్ మీద నాకు ఇప్పటికీ అర్థం కాదండి, కొన్ని వందల మంది శత్రువులు తయారయ్యారు, వందల మంది, నేను పేర్లతో సహా నాకు తెలుసు, వందల మంది ఇట్లా అటాక్ చేస్తున్నారు. ఎందుకు? అక్కడ జరిగిన ఇష్యూ ఏంటి, జరిగింది అదేంటి? ఇప్పుడు ఒక అమ్మాయి, అంటే వాళ్ళంతా బాధితులు అనుకోవాలా లేకుంటే కావాలని వచ్చారు? బాధితులు అంటే అబ్బాయిలు ఏం చేస్తాడండి ఆయన, అంటే అవకాశం, నేను ఏమంటున్నానంటే అవకాశాలు ఇవ్వకుండా మమ్మల్ని ఇలా చేశాడు కాబట్టి మేము ఇప్పుడు వచ్చాం అనుకోవాలా? ఈగోస్, ప్రతి ఒక్కరికి ఈగోస్ అంతే. అంటే ఇప్పుడు ఈయన మాట్లాడే విధానం నచ్చకపోవచ్చు, ఈయన ఒక పోస్ట్ లో ఉండడం నచ్చకపోవచ్చు, ఏదైనా సరే, అంటే అది ఎప్పటి నుంచో ఉన్నదంతా కూడా ఇప్పుడు పేరుకొని పోయి కరెక్ట్ గా ఆయన ప్రెసిడెంట్ గా, మా యూనియన్ లో ప్రెసిడెంట్ గా ఎప్పుడైతే అయ్యాడో అప్పటి నుంచి శత్రువులు స్టార్ట్ అయ్యారు తనకి. అంతవరకు ఓకే, కానీ నిజంగా అతను ఇంత సఫర్ అవ్వడానికి కూడా యూనియన్ ప్రెసిడెంట్ అవ్వడమే కారణం. ఎందుకంటే యూనియన్ మెంబర్గా చెప్తున్నాను నేను. ఓకే. సో అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు, ఇప్పుడు బయట జైలు చాలా ఉన్నాయి, అందరికీ కడతారు, కట్టిందంతా కూడా రేప్ కేసులు వస్తాయి, దొంగతనాల కేసులు వస్తాయి, అన్ని కేసులు వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఈయన స్పెషల్గా ఎందుకు చూస్తున్నారు, అమ్మ ప్రపంచంలో ఎక్కడ జరగంది నీ చేసిండు, ఎప్పుడు చూడని వింత, అసలు ఇంకా చెప్పలేము దీని గురించి. వాళ్ళు చెప్పేటోళ్ళంతా ఏమైనా ఎందుకు అంటున్నారంటే ఫేమస్ కొరియోగ్రాఫర్ కాబట్టి అటెన్షన్ అంతా అలా పోతుంది అంతే. నేను మీడియా అన్నట్ల నిజంగా అంటే మీడియా బ్రహ్మాండం అండి, మీడియా వాళ్ళందరికీ అర్థమైంది. స్టార్టింగ్ తెలియదు ఫస్ట్, కానీ రాను ఏంటంటే ఆడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో ప్రతి ఒక్కరు, ఫస్ట్ కూడా మీడియాలో కొంచెం బాగా రాలేదు, మీడియాలో కొంచెం నెగిటివ్ వచ్చింది, తర్వాత ఆడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో నిజంగా మీడియా బయట పబ్లిక్ అంటే ఆయన అర్థం చేసుకుంది. కొన్ని వందల మంది జనాలు ఇప్పటికీ నాకు కువైట్ నుంచి మాట్లాడతారు, దుబాయ్ నుంచి మాట్లాడతారు, ఎన్ఆర్ఐస్ మాట్లాడతారు, ఇంతమందికి అర్థమవుతుంది. మనకి రాష్ట్రాలు దేశాలు దాటి అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న ఒక 100 మందికి మాత్రం అర్థం కావట్లా. ఒక 100 మంది టార్గెట్ అయితే పెట్టుకున్నారు మాస్టర్ విషయం. అంటే కస్తూరి గారు, మీరు ఇప్పుడు అన్నట్టుగా నేను యూనియన్ సభ్యురాలని అని అన్నారు. యూనియన్ లో ఇంతకు ముందు యూనియన్ అంటే కమిటీ వేసినప్పుడు, కమిటీలో మాట్లాడుకున్నప్పుడు యూనియన్ లో అమ్మాయికి కార్డు రానివ్వకుండా చేశారు, యూనియన్ లో మెంబర్ గా ఉండకుండా చేశారు, అమ్మాయిని అవసరం లేదు అన్నట్టుగా ఈయన బిహేవ్ చేస్తున్నారు అనే మాటలు కొన్ని విన్నాము ప్రీవియస్ లో. అంటే మీరు యాజ్ ఏ యూనియన్ మెంబర్ గా మీరు అలాంటివి చూసారా? కొంతమంది వద్దన్నారు ఫస్ట్ లో. ఏంటంటే మాకు కొన్ని రూల్స్ ఉంటాయి కదా, యూనియన్ మెంబర్ సడన్ గా ఇవ్వరు అనమాట. ఒక డాన్సర్ గా కొన్ని సంవత్సరాలు చేస్తుంటే అర్థమవుతుంది, తర్వాత ఏంటి కెమెరా యాంగిల్స్ ఏంటి అవేంటి. నేను లాస్ట్ టైం చెప్పింది అదే, బాగా డాన్స్ చేసే వాళ్ళు కొరియోగ్రాఫర్ ఎవరు, కొరియోగ్రఫీ బాగా వచ్చిన వాళ్ళు బాగా డాన్స్ చేయకపో ఉండొచ్చు, రెండు వేరే సపరేట్ గా ఉంటుంది అనమాట. చాలా తక్కువ మంది డాన్స్ ప్లస్ కొరియోగ్రఫీ చేయగలరు.
ప్రొడ్యూసర్కి లాస్ అవ్వకూడదు అంటే మాకంటూ కొంచెం ట్రైనింగ్స్ ఉంటాయి కదా. సో అట్లా అని కొంతమంది ఏంటంటే సడన్గా ఇప్పటికే మాస్టర్స్ ఎక్కువ అయిపోయారు అన్న విషయంలో ఒక టైం ఉంటుంది, టైం పీరియడ్ ఉంటుంది అనమాట మాకు పెట్టుకునేది. దాంట్లో కొంతమంది ఆపారు. ఆపిన తర్వాత అసలు మళ్ళీ తర్వాత కార్డు కావాలని చెప్పింది మాస్టర్ వాళ్ళే కదా, మాస్టర్ వాళ్ళే కార్డు ఇప్పించారు. సో దానివల్లనే మరి మీలాంటి అంటే యూనియన్ మెంబర్స్ ఇలా జానీ మాస్టర్ ఇలా చేయలేదు అని మీరు ఎందుకు కమిటీ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేకపోయారు? ఇక్కడ ఒకటి ఏమవుతుందంటే కమిటీ వినే పరిస్థితుల్లో లేదు, ఎవరు వినే పరిస్థితుల్లో లేదు. అక్కడ ఒక గేమ్ స్టార్ట్ అయిపోయింది, ఒక పిక్చర్ ఒక స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. అక్కడ అందరి క్యారెక్టర్లు అందరికి ఇచ్చేసారు, ఎవరెవరు ఎలా యాక్ట్ చేయాలో అలా యాక్ట్ చేస్తున్నారు, నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం వెళ్ళి చెప్పినంత మాత్రం అక్కడ ఏం జరగదు, ఏం చెప్పకపోయినా అదేం జరగదు, ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఒకటి ఇప్పుడు ఒకటి ఉంటుంది చూడండి, మేకపిల్లని తీసుకెళ్తుంటే అది కాదు కుక్క కుక్క అని చెప్పేసి అంటే 10 మంది అదే మాట్లాడుతూ ఉంటుంటే ఆ టీమే ఉంటుంది. అది కూడా అదేంట్రా కుక్కని తీసుకెళ్తున్నావు అని అంటే వాడు నిజంగానే అనుకుంటాడు సైకలాజికల్ గా, ఏంటి ఓహో ఇంతమంది చెప్తున్నారని కుక్కని తీసుకెళ్తున్నా. అంటే మీరు అన్నట్టుగా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటేనే అలా చేస్తారు కదా. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు కూడా నార్మల్ గా ఒక కమిటీ వేసి ఏదో ఒక వ్యక్తి మీద అబండాలు వేయాలనుకోరు కదా. నేను అగ్రి అవుతాను, సరే ఓకే మీకు ఎవిడెన్స్ అయ్యే కేసు పెట్టుకున్నారు, మీరు ఇంత పెద్ద పెద్ద వ్యక్తులంతా దీంట్లో ఉన్నారు అని చెప్పంటే ఎవిడెన్స్ చూస్తున్నారు ఓకే అనుకుందాం. అది కోర్టు పరిధిలో ఉన్న తర్వాత కూడా మీరెందుకు మెంటల్ గా డిస్టర్బ్ చేస్తున్నారు మనిషిని? ఓకే, అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేస్తున్నారు? ఇప్పుడు యూనియన్ లో నువ్వు ప్రెసిడెంట్ గా ఉండకూడదు, ఆ తర్వాత నువ్వు సాంగ్స్ చేయకూడదు, మేము లెటర్ రాస్తాము, లెటర్ రాసి మీకు పంపిస్తాము, జానీ మాస్టర్కి వర్క్ ఇవ్వకూడదు అంటే ఇంత కక్ష ఎందుకు? ఒక మనిషిని ఏం చేద్దామని, ఒక ఫ్యామిలీని ఒక కుటుంబాన్ని ఏం చేద్దామని చెప్పి అంటే ఇంత. ఇప్పుడు కోర్టులో ఉన్న కోర్టు పరిధిలో ఉన్న ఒక ఇద్దరు వ్యక్తుల విషయంలో వీళ్ళెందుకు తలదూరుస్తున్నారు? ఇప్పుడు ఆయన వచ్చేసి ఏమి నేను ప్రెసిడెంట్గా పాలన చేస్తానని చెప్పట్లేదే, బయటకు వచ్చేసి ఇంకేమో చేస్తానని చెప్పట్లేదు. అంటే ఒక మనిషిని అంత మానసికంగా హింసించాల్సిన అవసరం ఏంటి? ఒక రకంగా కాదు, అంత రౌండ్ అటాక్ అయిపోయి మొత్తము తన అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దీన్ని బట్టే కదా మనకు కుట్రపూరితం అని చెప్పడానికి. పోని చెప్పేవాళ్ళేమన్నా శుద్ధపూసలా, చెప్పేవాళ్ళేమన్నా పత్తితులా, వాళ్ళ వెనకాల ఇంత పెద్దవి ఉంటాయి. చాలా చరిత్ర ఉంది, అందరు చరిత్ర తెలుసు. అక్కడ ఒకరేంటి ఆల్రెడీ కేసు ఉంటుంది వాళ్ళ మీద, వాళ్ళు వచ్చి మళ్ళీ న్యాయం చెప్తారు ఇక్కడ. తర్వాత ఇంకొకరు చెప్పడం మర్చిపోయాను, ఒక లక్ష్మీబాయి అని చెప్పేసి మా కాలనీలో ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ ఏం చేస్తుందంటే ఇలాగే వైఫ్ అండ్ హస్బెండ్స్ కానివ్వండి ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయనుకోండి, గొడవ పెట్టేసి డైవోర్స్ ఇచ్చేసి ఆ అబ్బాయి పేరు అయితే ఆస్తి ఏదైతే ఉందో అది మొత్తం రాయిన్ చేసుకుంటుంది. రాయిన్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి ఆవిడేదో పెద్ద నీతిమంతురాల్లాగా వచ్చి మళ్ళీ అందరికి స్టేట్మెంట్లు ఇవ్వడాలు, అందరికి లెటర్స్ రాయడాలు. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ గురించి నేను పబ్లిక్ చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళు వచ్చి న్యాయాలు తీరుతున్నారు, నీతులు చెప్తున్నారు, న్యాయ తీర్పులు ఇస్తున్నారు. ఈయన కరెక్ట్ కాదు, ఈయన కరెక్ట్ కాదు, ఈయన కరెక్ట్ కాదు అని అంటే. ఇప్పుడు ఒకటండి, ఒక విషయంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోజు అందరూ వస్తారు, అందరూ మాట్లాడతారు. లివింగ్ రిలేషన్స్ లో ఉన్నప్పుడు మీరు కొట్టుకునేంత తిట్టుకునేంత ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు చూసుకుంటారు, చట్ట పరిధిలో వెళ్ళినాక చట్టం చూసుకుంటది. మిగతా వాళ్ళంతా ఎందుకు అంత అంటే ఉండనే వద్దు, అసలు ఆ మనిషి బతకనే వద్దు అన్నట్టుగా. అసలు మీకు తెలుసో లేదో జైల్లో అన్న బాగున్నాడేమో, బయటకు వచ్చినాక అంతకంటే ఎక్కువ టార్చర్ ఉంది వాళ్ళకి. వెంటనే కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడు ఒక మనిషి ఏదైనా సపోజ్ తప్పు చేసినా చేయకపోయినా ఆయన మార్పు అనేది ఉంటుంది. ఒకటి ఏ మనిషికైనా సరే ఎవరైనా తప్పు చేసినా మనం కొంచెం టైం ఇస్తే వాళ్ళకి మార్పు అనేది ఉంటుంది. మారే మనిషి ఛాన్స్ ఇద్దాం కొంచెం. అట్లా లేదు, ఆ మనిషిని ఏమన్నా చేసి అంటే పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి ఒకడు వేసారని ఇంకొకడు, ఇంకోటి వేసారని ఇంకొకడు ఇలా చేస్తున్నారు. కానీ ఆ మనిషిని సపోర్ట్ చేద్దాం. ఏదైనా సరే ఒకవేళ బాధల్లో ఉన్నప్పుడు ఏదైనా ఓదార్పు, సరే మాస్టర్ ఓకే అట్లా ఏం లేదు, లేదు ఈయన ఇక్కడ రాకూడదు, ఆయన అక్కడ రాకూడదు, ఆయన ఇక్కడ చేయకూడదు, ఆయన ఏ వరకు చేయకూడదు, అసలు ఆయన ఇక్కడ హైదరాబాద్లో కనిపించకూడదు. సో ఇదంతా ఇంకా ఇంకా కక్ష కాకపోతే ఏమంటాం? అదే మీరు ఇందాక పిల్లల విషయం మాట్లాడుతుంటే కూడా నాకు అదే అనిపించింది అనమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మొన్న సుమలత గారు అంటే లాస్ట్ మంత్లో మాట్లాడినప్పుడు సుకుమార్ గారి వల్లే మేము ఈ గొడవను ఆపేసాము, ఆయన లేకుంటే ఇంకా చాలా తీవ్రంగా ఉండే అని అన్నారు. ఏంటి అసలు ఆ గొడవ ఏంటి? అంటే వీళ్ళిద్దరే అప్పుడు మాట్లాడినప్పుడు ఇది ఈ పంచాయతీ అప్పుడు వెళ్ళింది కదా వాళ్ళ దగ్గరికి. పంచాయతీ వెళ్ళినప్పుడు ఏంటంటే ఇద్దరికి చెప్పారనమాట, సార్ చెప్పారనమాట, ఆ అమ్మాయి మెంటాలిటీ వేరు, ఆ అమ్మాయి యాటిట్యూడ్ వేరు, మాస్టర్ మీ వర్క్ వేరు, మీది ఉన్నది వేరు. సో మీ ఫ్యామిలీ మీరు ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటారు, మీ వర్క్ ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటారు, మీ దాంట్లో మీరు వర్క్ చేసుకోండి, అమ్మాయి దాంట్లో అమ్మాయి వర్క్ చేసుకుంటుంది, ఎవరినెవరు డిస్టర్బెన్స్ చేసుకోకూడదు. ఇందాక అందరూ అంటున్నారు కదా ఇద్దరు గొడవ జరిగిందంట అని చెప్పేసి. ఒకటి ఎలా ఉంటుందంటే వర్క్ నేర్పించుకొని ఒకరిని అర్థం చేసుకునేలాగా పెట్టుకుని అసిస్టెంట్ పెట్టుకున్నాక సడన్గా బయటికి వెళ్ళిపోతానంటే కొంతమంది అసిస్టెంట్లు ఏంటంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తూ ఉంటారు మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా. సో వాళ్ళు ఎదగాలి. కానీ సడన్గా ఇంకొక అసిస్టెంట్ రెడీ అయ్యే లోపల వర్క్ నేర్చుకుని వెళ్ళిపోయినప్పుడు ప్రతి మాస్టర్ కోపం వస్తుంది.
మీకు ఇంత వర్క్ నేర్పించేసి ఇవి చేసిన తర్వాత మీరు సడన్గా బయటకు వెళ్ళిపోతుంటే ఏంటిది అని చెప్పేసి ఉండొచ్చేమో. అలాంటి గొడవలు జరుగుతాయి, ఎవరికైనా జరుగుతాయి, మనమైనా అంతే కదా. ఏదైనా నేర్పించేసుకుంటాము అని ట్రైనింగ్ ఇస్తాము, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ కాదండి నేను ట్రైనింగ్ అంతా నేర్చుకొని వేరే వాళ్ళ దగ్గర చేస్తానంటే నీ దగ్గర చేస్తారనుకునే కదా నువ్వు వర్క్ నేర్పిస్తావు. సో మినిమం టైం ఒక 1 year ముందు చెప్పి మాస్టర్ నేను బయటకు వెళ్దాం అనుకుంటున్నాను, నేను కొరియోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నాను అని అన్నప్పుడు అది వేరేలాగా ఉంటుంది. అంతేకాని సడన్గా నేర్చుకొని నేను బయటికి వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు ఇంకో కస్టమర్ వచ్చే వరకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. వర్క్ టెన్షన్లో ఉన్నప్పుడు చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం ఇంటర్వ్యూ టైం ఒక గంట 2 గంటలు లేట్ అయితేనే మనకు చిరాకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ టైం అనుకున్నాం, ఇంకో టైంకి ఇంకో పని చేసుకోవాలి అన్న ఆలోచన మనకే ఉంటుంది. సో ఇంకొక ఇంటర్వ్యూ ఉండొచ్చు మీకు. సో ఆ టైమే మీకు ఇబ్బంది అయినప్పుడు ఇంత కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు మాస్టర్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచించారు? ఓకే. అంటే అలాంటి ఇష్యూ ఏమైనా జరుగున్నప్పుడు అదే ఇద్దరు చెప్పారనమాట, ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటే బెటర్ అని. అందుకని సైలెంట్ అయిపోయారు. ఓకే. అంటే అయిపోయినాకనే కదా, ఇప్పుడు అయిపోయినాకనే గొడవ ఎందుకు గొడవ స్టార్ట్ అయిపోయింది. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జానీ మాస్టర్ గారికి నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేసి మంచి పని చేశారు అని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అంటే మనం మాట్లాడిన ఇంటర్వ్యూస్కి కానివ్వండి, లేకపోతే ఆయన రీసెంట్గా మన రాకేష్ గారిది రాకేష్ గారి ఒక సినిమా వచ్చింది కదా, ఆ ప్రీ రిలీజ్కి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాని కింద కామెంట్లు నేను చూశాను. అంటే దానికి మీరేమంటారు ఆ కామెంట్స్? ఇప్పుడు అంటే ఎందుకు మంచిదైందండి అంటే ఇప్పుడు ఆయన ఏం ప్రూవ్ అవ్వలేదు కదా, ఆయన తప్పు చేశాడు, ఆయన ఇంకేదో చేశాడని. నేను లాస్ట్ టైం అంటున్నాను, ఆయన ఆర్ట్కి ఆయన కళకి ఇచ్చారు, అది కళాకారుడికి ఇచ్చారు అవార్డు. అంటే ఎలాంటి వాటికి ఇవ్వాలి మరి? అంటే దొంగతనాలు, స్మగ్లింగ్లు, మానభంగాలు, అందరిని ఎత్తుకుపోయి కిడ్నాప్ చేసే సినిమాలకు ఇవ్వాలా మరి? అలాంటి వాటికి ఇవ్వచ్చునా నేషనల్ అవార్డు ఇవ్వచ్చునా? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే జైభీమ్ సినిమా అండి, ఇంకొకటి కూడా అమరం సినిమా కానివ్వండి, జైభీమ్ సినిమా కానివ్వండి, ఇలాంటి వాటికి ఏమన్నా వస్తుందా అవార్డు? అంతెందుకండి, ఇప్పుడు మనకి చిరంజీవి గారి సినిమాలు కూడా ఉంటాయి. ఇదేంటి రుద్రవీణ, కొన్ని ఎందుకంటే మంచి మంచి సినిమాలన్నీ చాలా ఉన్నాయి. అది దీంట్లో రంగస్థలంలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉందండి అసలు, చెవులు వినపడకుండా చేసే యాక్టింగ్ అంతా కూడా. అంటే కొన్ని ఏంటంటే యాక్టింగ్ పరంగా ఇచ్చారనుకున్నా, లేకపోతే దేని పరంగా సబ్జెక్ట్ పరంగా ఇవ్వాలనుకున్నా కూడా, అంటే దేనికి ఇవ్వాలంటారు మరి? ఇప్పుడు ఈయనకి ఇవ్వద్దు కరెక్టే, మరి దేనికి ఇవ్వాలి, ఎలాంటి సినిమాలకి ఇవ్వాలి, అది కూడా వాళ్ళు చెప్తే బాగుంటది కదా. ఓకే. అంటే మీరు అనేది ఏంటి అంటే ఇప్పుడు పుష్ప సినిమా గురించి డిస్కషన్ అయిందా, లేకపోతే దాన్ని ఉద్దేశించి ఏమన్నా మాట్లాడారా? దాన్ని ఉద్దేశించి దీన్ని ఉద్దేశించి కాదండి, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ టాపిక్ మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు ఈ సినిమా ఈయనకి ఇవ్వకూడదు కరెక్టే, మరి ఎలాంటి సినిమాలకి ఇవ్వాలి? మన తెలుగు వాళ్ళకి వచ్చిన దాంట్లో దేనికి ఇవ్వాలి? పోనీ ఎలాంటి సినిమాలకి ఇవ్వాలి, ఎలాంటి వ్యక్తులకు ఇవ్వాలి? అంటే దొరకనంత వరకు బయట వెళ్ళి తప్పులు చేసుకొని ఆ అమ్మాయి నా దగ్గరకు వస్తేనే వర్క్ ఇస్తాను, తర్వాత వాళ్ళ మేనేజర్లను పెట్టుకొని ఆ అమ్మాయిని పిలవండి అని చెప్పి ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలా? అది ఇవ్వాలా? లేకపోతే ఈయన ఏం ప్రూవ్ అవ్వనప్పుడే ఈయన ఎందుకు ఇట్లా డిసైడ్ చేస్తున్నారు? పబ్లిక్ అని ఎందుకు డిసైడ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి జానీ మాస్టర్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరా, లేకపోతే ఇండస్ట్రీలో ఒకటి పెద్ద రోగం ఉందండి. మామూలుగా ఏంటంటే ఫస్ట్ క్యాస్ట్ ఫీలింగ్, చచ్చిపోతారు కొంతమంది ఆ క్యాస్ట్ గురించి అయితే. ఇంకా మొత్తం ఇంకా చెప్పలేమన్నమాట. ఆ క్యాస్ట్ వాళ్ళ పెత్తనమే ఉండాలి, ఆ క్యాస్ట్ వాళ్ళే ఉండాలి, కాబట్టి వాళ్ళు ఒక ఆర్డర్ వేస్తే నోరు మూసుకొని కూర్చుంటారు. మిగతా ఏంటి వర్క్ రాదేమో. సినిమా ఇండస్ట్రీలో మీరు ప్రెస్ నుంచి గమనించండి, శ్రీరెడ్డి ఇష్యూ నుంచి కూడా ఎవరైతే కాంట్రవర్సీ చేస్తారో వాళ్ళకి వర్క్ ఎవరు కాంట్రవర్సీలో కనిపించే వాళ్ళు కానివ్వండి, ఇలా క్వశ్చన్స్ చేసే వాళ్ళు ఎవరున్నా కూడా సినిమా ఇండస్ట్రీలో ఎదగలేరు, కాబట్టి ఎవరు బయట రావట్లేదు. తర్వాత ఏంటి, అమ్మాయి విషయం కాబట్టి సున్నితంగా ఉంటుంది, అది ఎటుపోయి ఎటు వస్తుందో మాకెందుకు అని ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఇండస్ట్రీ గురించి క్యాస్ట్ అని మాట్లాడారు. అంటే ఇండస్ట్రీలో రకరకాల క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు ఎట్లా నిలదొక్కుంటున్నారు, మరి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయలేదని మీరు అనుకుంటున్నారు? ఇండస్ట్రీలో పెద్ద కులాలే ఉంటాయి కదా, ఒక 2-3, అది పెద్ద చిన్నది వాళ్ళు పెట్టుకున్నారు, కానీ 2-3 కులాలే కదా ఆధిపత్యం చేసేది ఎప్పటికైనా సరే. మీరు నమ్ముతారా, ఎన్ఆర్ఐస్ చెప్పాను మీకు ఇందాక మేము మాట్లాడుతున్నప్పుడు, ఇంతకు ముందుకు అక్కడ అంతా బాగానే ఉండేది, ఎవరైనా వెళ్ళేవాళ్ళు. అక్కడ కుల సంఘాలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో కనుక్కోండి ఒకసారి. ఓకే. రెడ్డిస్ కానివ్వండి, ఫస్ట్ మెయిన్ చౌదరీస్ అని అంటే ఇంకా మామూలుగా ఉండదు. చౌదరీస్ కానివ్వండి, రెడ్డిస్ కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళ కులాల గురించి ఎంత స్ట్రాంగ్ కమ్యూనిటీస్ ఉన్నాయో ఒకసారి మీరు కనుక్కోండి. ఓకే. సో ఇది ఎక్కడ మారలేదు, ఇంకా అనుకుంటున్నారు కానీ రిజర్వేషన్లు ఎందుకు, అవెందుకు, ఇవెందుకు అని మాట్లాడుతున్నారు కానీ జనాలు ఆ కరోనా అంటే కేవలం జానీ మాస్టర్ కమ్యూనిటీ కోసమే ఆయనకు సపోర్ట్ చేయట్లేరా, లేకపోతే నిజంగా తప్పు ఉందని సపోర్ట్ చేయట్లేదా? అసలు ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఆయనకి ఎవరు సపోర్ట్ చేయట్లేరండి. ఒక విషయము అంతకుముందు కూడా చెప్పాను కదా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీ కాబట్టి నేను శ్రీరెడ్డి పేరు తీయాల్సి వస్తుంది ప్రతిసారి. ఆవిడ కూడా ఫొటోస్ పట్టుకొని తిరిగింది, అన్ని పట్టుకొని తిరిగింది. సో అక్కడ ఏంటంటే అదే చిన్న స్థాయి నుంచి వచ్చిన వాడు అయ్యుండి ఉంటే అది వేరేలాగా ఉండేది.
ఆల్రెడీ ఆల్రెడీ ఏంటంటే అది క్యాస్ట్ అనేది ఉంది, నడుస్తుంది. క్యాస్ట్ అనేది ఖచ్చితంగా నడుస్తుంది సినిమా ఇండస్ట్రీలో. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే క్యాస్ట్‌కి ఇప్పుడు ఈయన చేసిన ఇన్సిడెంట్‌కి సంబంధం ఏంది కస్తూరి గారు? అతను వేరే క్యాస్ట్ అయ్యి ఉండుంటే సపోర్ట్ దొరికేది అంటున్నాను నేను. సపోర్ట్ ఓకే. విషయం ఇండస్ట్రీ నుంచి మాట్లాడుతున్నాను. సపోర్ట్ వచ్చేది సపోర్ట్ అంటున్నారు. వచ్చేది. పెద్దవాళ్ళు మీరందరూ సినిమా వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు అని చెప్పి వాళ్ళ కులమో లేదా ఎమ్మెల్యే కొడుకు అయ్యి ఉండుంటేనో మినిస్టర్ కొడుకు అయ్యి ఉండుంటే సపోర్ట్ వేరేలాగా వచ్చేది. ఓకే. ఒకటే తప్పు జరగలేదు అని నేను స్టాండ్ తీసుకొని తప్పు ఉంది నేను స్టాండ్ తీసుకోవట్లేదు. ఆల్రెడీ కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత కూడా మిగతా సంకలు గుద్దుకుంటున్నారు. ఏసీఓ అది పెద్ద క్రియేట్ చేస్తున్నారు. దీని గురించి మీరు బయట మాట్లాడనే వద్దు. ఈ టాపిక్ మీరు బయట మాట్లాడితే మేము ఏం తీయాలో రియాక్ట్ అవుతాము. ఏం చేయాలో అది చేస్తాము అని చెప్పి కూడా బయట వార్నింగ్లు మాకు. అంటే ఇవన్నీ ఎందుకు? మీకొచ్చాయా అలాంటి అందరికీ వార్నింగ్స్? వచ్చాయి, అందరికీ వస్తున్నాయి. ఎవరైతే మా యూనియన్ సభ్యులు ఉన్నారో యూనియన్ సభ్యుల్లో మీటింగ్స్ పెట్టుకొని కూడా ఇక్కడ మాట్లాడేది బయటకు వెళ్ళొద్దు, ఇక్కడ మాట్లాడింది బయట మాట్లాడితే మీకు వేరే రకంగా ఉంటది. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవి ఎందుకు వస్తున్నాయి అంటున్నాను నేను. ఒక మనిషి సరే అండి ఆయన మర్డర్ చేశాడు అనుకుందాం, ఆయన శిక్ష అనుభవిస్తాడు కరెక్టే. మమ్మల్ని ఎందుకు అది చేస్తున్నారు? మా నోరు ఎందుకు నొక్కేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు మాట్లాడొద్దు అంటున్నారు? ఓకే. మమ్మల్ని ఎందుకు వాయిస్ కట్ చేస్తున్నారు? ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇప్పుడు అది జానీ మాస్టర్ లవ్ జిహాద్‌కి మొదటిగా బలైంది ఈ అమ్మాయి అంటున్నారు. నిజంగా లవ్ జిహాద్ అయింది అనుకోవాలా? ఏంటి బలి అసలు? అంటే ఏంటండి? అంటే బలి అంటే అంటే ఇప్పుడు అసలు లవ్ జిహాద్ అర్థం తెలుసా ఎవరికైనా? హ్మ్. లవ్ జిహాద్ అంటే ప్రేమ పేరుతో మన హిందూ అమ్మాయిలను క్యాస్ట్ తీసుకెళ్ళి చేంజ్ చేసుకోవడం. చేసుకోవడం కానీ చంపేయడం కానీ హ్మ్. జరుగుతుంటది. ఇప్పుడు ఈ అమ్మాయి మ్యారేజ్ అయ్యి 14 సంవత్సరాలు. హ్మ్. 14 సంవత్సరాల్లో పెళ్లి అయ్యింది, భార్య పిల్లలు, హ్యాపీ లైఫ్. అది ఇక్కడ జిహాద్ ఎక్కడి నుంచి వచ్చింది? అదే అంటున్నాను నేను. ఒక మనిషిని ఏ విధంగా హింసించాలి అంటే అన్ని రకాల ఇవన్నీ ఇట్లా నేను చెప్తున్నాను. ఇందాక మీకు అదే టాపిక్ లో కరోనా తర్వాత జనాలు మారారు అనుకున్నాం, హ్మ్. ఇంకా మారలేదు, ఇంకా బీభత్సంగా అయ్యారు. తర్వాత మాస్టర్ కేసు తర్వాత వింత మనుషులను చూస్తున్నాను నేను. చాలా వింత మనుషులు చేస్తున్నారు. బ్రహ్మాండంగా పిల్లలతో ఆయన కాపురం చేసుకుంటూ కూర్చొని ఉంటే లవ్ జిహాద్ వచ్చింది అని చెప్పేసి అని ఎట్లా మాట్లాడుతున్నారు? మరి అలాగే అంటే మన ఇక్కడ కుక్కడపల్లిలో బ్రాహ్మణ అబ్బాయిని ముస్లిం అమ్మాయి పెళ్లి చేసుకుంది. హ్మ్. ఓకే. మరి అదే జిహాద్? అది హిందూ జిహాదా? అంటే ఇష్టంతో చేసుకునేది వేరు, మరి బలవంతంగా ఇక్కడ మార్పిచ్చి ఇష్టమేగా, చేసేది ఇక్కడ వేరు కదా. ఇష్టమేగా. ఇష్టం లవ్ మ్యారేజ్ అండి వాళ్ళది. లవ్ మ్యారేజ్. లవ్ కాకపోతే ఆ పిల్ల ఎందుకంత ఫైట్ చేస్తుంది? హ్మ్. ఎందుకంత భర్త కోసం అట్లా తను ఉంటది? నిజంగా ఆయనకి ఇబ్బందుల్లో ఉండుంటే పారిపోవడానికి చూస్తుంది అసలు అమ్మాయి. ఇలాంటివి ఎందుకు వచ్చిన బాధ? ఎక్కడ చిన్న ఛాన్స్ దొరికిన అమ్మాయి ఎస్కేప్ అవడానికి చూస్తుంది. ఓకే. అది ఎందుకంటే అర్థం పర్థం లేని నాన్ సెన్స్ అసలు మాట్లాడుతున్నారండి అందరూ కూడా. ఉండొచ్చు, అది అది చెప్తున్నాను. అదే బయట జరిగే విషయాలు వేరు, ఇక్కడ జరిగేది వేరు. అంటే ఒక వ్యక్తిని ఆయుధాలు లేకుండా ఇప్పుడు ఏదైనా చేస్తే చెస్ ఆడితే కూడా సమబుద్ధి ఉండాలి, ఈక్వల్ టాలెంట్ ఉంటేనే చెస్ ఆడినా బాగుంటది. ఏదో కర్రసాం వాడినా కూడా ఇప్పుడు ఇక్కడ ఏదంటే ఆయనకి కర్రలు ఇవ్వకుండా ఆయుధాలు ఇవ్వకుండా ఆయన మీద యుద్ధం చేస్తున్నారు. వీళ్ళ దగ్గర అన్ని పెట్టుకొని రెడీగా అన్ని పెట్టుకొని కర్రలు పెట్టుకున్నారు, గన్నులు పెట్టుకున్నారు, అన్ని పెట్టుకొని వీళ్ళు యుద్ధం చేస్తున్నారు ఆ మనిషి మీద. ఒక మనిషిని అటాక్ చేస్తున్నారు అంతే. ఓకే. ఆ అంటే సినిమాలో ఇప్పుడు అంత అటాక్ చేస్తున్నప్పుడు జానీ మాస్టర్ గారు ఏం మాట్లాడట్లేదు అంటే ఇది కోర్టు హెల్త్ పరిధిలో ఇష్యూ ఉన్నప్పుడు. బాగోలేదు, హెల్త్ ఇష్యూ బాగోలేదు. ఆఫ్టర్ తను వచ్చిన తర్వాత హ్మ్. తను మీరు చూసుంటారు లాస్ట్ టైం వీడియోస్ కి ఇప్పుడు వీడియోస్ కూడా చూడండి. మీరు ఇందాక రాకేష్ గారి ఓపెనింగ్ దానికి ఓకే. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ గారు అంటే జైల్లో ఉన్నప్పుడు కానీ లేకుంటే ఇష్యూ జరుగుతున్నప్పుడు కానీ మీరు ఆవిడ ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆవిడతో మాట్లాడారా? లేదండి, లేదు. ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడను కూడా. ఓకే. ఇప్పుడు నాకు సంబంధం లేని టాపిక్ అది నాకు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీ మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కస్తూరి గారు. ఏంటంటే చెప్పు. ఈవిడ జానీ మాస్టర్ గారికి ఎందుకింత సపోర్ట్ గా మాట్లాడుతుంది, జానీ మాస్టర్ గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇలా మాట్లాడుతుంది, లేకపోతే ఆయన చేసే సినిమాలలో ఛాన్స్ల కోసం సాంగ్స్ కోసమే ఇలా మాట్లాడుతుంది ఆయనకు సపోర్ట్ గాని కొంతమంది కొన్ని ఇంటర్వ్యూస్ లో అనడం. అదే ఈ మధ్య ఎవరో కాదులేండి, ఒక చౌదరి మేడం, వాడి పేరేం గుర్తు రావట్లేదు. ఎవరికైనా సరే దొంగకి దొంగ యావా, ఇంకొకరికి ఇంకో యావా ఉంటది. వాళ్ళు ఏంటంటే వాళ్ళలాగా నేను ఛానళ్లలో డబ్బులు శాలరీ తీసుకోవట్లేదు, శాలరీకి నేనేం పని చేయట్లేదు. ఇంకొకటి అంటే నాకు అమౌంట్ అంటే స్నేహానికి అమౌంట్ తీసుకోవడానికి అన్నంత ఇంకా స్నేహానికి విలువ లేదు. ఫస్ట్ ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేదు, డబ్బులు తీసుకొని చేసుకోవాలి అని అంటే. నిజంగా చెప్పండి, మీరు కనీసం నాకు డబ్బులు పెట్రోల్ డబ్బులు అని ఇచ్చారా? లేదు 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 లేదు. సో అలా ఏంటంటే డబ్బుల కోసం అంటే వాళ్ళు ఆ పని చేస్తారు కాబట్టి అలా మాట్లాడతారండి. ఇంకోటి ఏంటంటే నేను నిజంగా అంటే క్లియర్గా నేను ఫ్రెండ్షిప్ కోసం వచ్చాను, ఫ్రెండ్లీగా వచ్చాను, విషయం తెలుసు కాబట్టి వచ్చాను. నేను ఫస్ట్ నుంచి మాట్లాడడం కూడా వీళ్ళంతా ఏంటంటే వాంటెడ్లీ అవకాశాల కోసం చేస్తున్నారు, ఇంకొకటి చేస్తున్నారు. అవకాశాల కోసం నేను రావాలి అనుకుంటే నేనేమి ఇప్పుడు కొత్తగా పరిచయం కాదు ఆయనకి. నేను ఆల్రెడీ 15 years నుంచి నేను ఫ్రెండ్ తనకి. అలాంటప్పుడు నేను చేస్తానని చెప్పి తనతో వర్క్ నేను తీసుకోవచ్చు కదా, నేను తనతో వెళ్ళొచ్చు కదా. సో ఇప్పుడే సడన్గా ఈ కేసు అడ్డం పెట్టి కూడా నేను కొత్తగా వచ్చిన వ్యక్తినా? ఎందుకంటే ఇదంతా చాలా కావాలి, వాంటెడ్ లేదు, డబ్బులు తీసుకొని చేస్తున్నారు. వాళ్ళు చేసే పని నాకు చెప్తున్నారు, వాళ్ళలాగా నేను డబ్బులు తీసుకోవట్లేదు, వాళ్ళలాగా అవకాశాల కోసం నేనేమి
చేయాల అవకాశాల కోసం చేయాలనుకుంటే నాకు ఫస్ట్ చెప్పానుగా, అందరికి జగమెరిగిన సత్యం నా ఫ్రెండ్ అని చెప్పేసి. సో అలా తీసుకుంటాను కదా. అదంతా ఏంటంటే తోక తొండం లేని మాటలు అనమాట ఇవి. తోక ఎక్కడుందో తెలియదు, తొండం ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళకి. ఏమనుకొని మాట్లాడతారో నాకు అసలు అన్ని విషయాల్లో, మళ్ళీ ఒక విషయం కాదు, నాగార్జున గారి విషయం మాట్లాడతారు, నాగార్జున గారి గేటు కూడా దాటుతారో లేదో నాకు తెలియదు నిజంగా. నాగేశ్వరరావు గారి ఇంటి, నాగార్జున గారి ఇంటి గేటు కూడా దాటుతారో లేదో తెలియదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడతారు, దువ్వడ వాళ్ళ గురించి మాట్లాడతారు, ఇంకో వాళ్ళందరి గురించి మాట్లాడతారు. ఏం తెలుసు అని మాట్లాడతారు. ఆవిడెవరో మీకు అంటే మాకేమైనా చెప్పగలుగుతారా లేకుంటే లేదు నేను చెప్తాను, నేను లింక్ పెడతాను. నాకు 2-3 లింకులు పంపించారు, మేడం మీ గురించి ఇలా మాట్లాడుతున్నారు, శేఖర్ భాష పాపం, శేఖర్ భాష కూడా డబ్బులు తీసుకున్నాడు అని చెప్పేసి. శేఖర్ భాష అలాంటి వ్యక్తి కాదండి. నిజంగా చెప్పాలంటే జానీ మాస్టర్ విషయంలో కూడా ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ అన్ని చూసిన తర్వాత, ఇక్కడ స్ట్రాంగ్ ఉందన్న తర్వాతనే తన వాయిస్ మాట్లాడాడు. ఏది పడితే అది మాట్లాడే తత్వం శేఖర్ భాషకు కాదు. శేఖర్ భాషకు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం కూడా, అవకాశాల కోసం చేయాల్సినంత అవసరం కూడా ఆయనకి లేదు. కాబట్టి ఎవరైనా తెలుసుకొని కొంచెం తెలిసి మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే వాళ్ళ గురించి మీరు ఇప్పుడు స్టార్ట్ చేసారంటే నేను స్టార్ట్ చేస్తే పుట్టిన దొండాకు ప్రసాద్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా. ఫస్ట్ ఎక్కడ పుట్టినాం, ఎక్కడ పెరిగినాం, ఏం చేసినాం, మన బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తున్నాం, పంచాయతీ. మీరు అన్నారు కదా నన్ను ఇలాగ అంటున్నారని, మీరు ఎందుకు ఆవిడతో ఫేస్ టు ఫేస్ మాట్లాడలేకపోయారు? మధ్యలో నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చింది, ఇంటర్వ్యూస్ కూడా ఏమీ లేవు. మాస్టర్ తర్వాత నాకు కొంచెం హెల్త్ బాగోలేదు. నాకు ఈ 40 days అంతా బయట, నాకు ఈ క్లైమాక్ కొంచెం పడట్లేదు అనమాట. సో అందుకని లేదు, ఈసారి మట్టుకు నా వాయిస్ వచ్చిందంటే మాత్రం స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. ఒకవేళ అంటే నెక్స్ట్ టైం మీ టాపిక్ వస్తే ఖచ్చితంగా ఆవిడతో ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను, డెఫినెట్ గా మాట్లాడతాను నేను. ఎందుకంటే నేను దేనికి జంకను, నేను నా తప్పు ఉందని నేను అంటే ఎవరైనా కూడా ఇండస్ట్రీ గురించి అయినా లేకుంటే బయట జరిగే ఇష్యూస్ గురించి అయినా మాట్లాడితే ఖచ్చితంగా తెలుసుకొని మాట్లాడతారు కదా ఎవరైనా కూడా. సో అంటే అలా మీ గురించి ఆవిడకి ఏం తెలిసిందో ఇప్పుడు ఆవిడ కూడా చెప్పాలి కదా. మీరు అలా దీనికి రెడీ అండి. నేను నిజంగా నేను డబ్బులు తీసుకోవడం కానివ్వండి, లేదు నేను ఏదన్నా అవకాశాల కోసం చేస్తున్నాను కానీ ప్రూవ్ చేయమని చెప్పండి, ఆవిడ ఏది చెప్తే అది నేను రెడీ, దేనికన్నా సిద్ధం. నేను చిన్నదన్నా ప్రూవ్, ఆవిడ డబ్బులు తీసుకుంటే నేను ప్రూవ్ చేస్తాను. మరి ఆవిడ శాలరీ తీసుకొని పని చేస్తుందా నేను ప్రూవ్ చేస్తా. నేను తీసుకొని ప్రూవ్ చేయమని చెప్పండి, దేనికంటే దానికి రెడీ అండి. నేను నిజం చెప్తున్నాను. నేను మీకు మళ్ళీ రికార్డు ఇది పెట్టుకోండి, మీరు దేనికంటే నేను దానికి రెడీ. ఓకే. అంటే నెక్స్ట్ అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇదంటే దీన్ని కాంప్రమైజ్ చేసుకుంటారు, ఆవిడతో మాట్లాడతారు, దీన్ని సెటిల్ చేసుకుంటారు, అంటే దీన్ని ఎందుకు ప్రొలాంగ్ చేయడం అని కూడా కొంతమంది అంటారు. కాంప్రమైజ్ కేసు కాదండి ఇది, కాంప్రమైజ్ కేసు కాదు. ఒకటి కాంప్రమైజ్కి వెళ్ళరు, కాంప్రమైజ్కి అయితే అమ్మాయి వెళ్ళదు, సుమలత వెళ్ళదు. ఏది ఉన్నా సరే వాళ్ళు వీళ్ళ దగ్గర ఏముంది వాళ్ళ దగ్గర ఏముంది. ఓకే. అంటే ఇప్పటికీ కూడా జానీ మాస్టర్ ఏమంటున్నారు, కొంతమంది ఏమో ఆయన తప్పు ఒప్పుకున్నారు అంటున్నారు, కొంతమంది ఏమో ఆయన తప్పు చేయలేదు అంటున్నారు, కొంతమంది ఏమో వాళ్ళిద్దరు నిజంగా రిలేషన్ లో ఉన్నారు కదా, ఈయనే అట్లా చేస్తుంటాడు అంటున్నారు. అంటే ఏంటి ఇప్పుడు ఫైనల్ గా ఆయన ఏమంటున్నారు? ఆన్ రికార్డ్ ఉందా? ఆన్ రికార్డ్ అంటే కొంతమంది టీవీ ఛానల్స్ లో మేము చూసిన thumbnail మేము చూసింది చెప్తున్నాం మీకు, నేను అదే అంటున్నా. మేము చూసింది కొన్ని, ఆయన మేము తప్పు ఒప్పుకున్న జానీ మాస్టర్ అంటున్నారు, తప్పుకున్న జానీ మాస్టర్ అంటున్నారు, లేకుంటే ఆ అమ్మాయి ఇలా చేశాడు కదా, బెయిల్ ఎందుకు వస్తుంది? తప్పుకుంటే శిక్ష పడుతుంది కదా. అంటే బెయిల్ రాకుండా ఉండడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇండస్ట్రీ నుంచి అంటున్నారు. అది నిజమే? నిజమే, అది నిజమే అంటున్నాను కదా నేను. నిజంగా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అంతా పనంతా వదిలేసుకొని జానీ మాస్టర్ మీద ఎందుకు ఫోకస్ పెడతారండి? వాళ్ళ పనులు. ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ అనేది ఒకటి ఉందన్నమాట సామెత. ఒక మనిషికి ఏంటంటే, మొన్న విశ్వక్సేన్ గారు ఒక డైలాగ్ చెప్పారు, కోపం వేరు అహంకారం వేరు. కోపం అనేది ఏంటంటే ఎవరి మీద గొడవ పెడతాం మనం, పెద్దోళ్ళు కానివ్వండి చిన్నోళ్ళు కానివ్వండి, అందరి మీద కోపడతాం. అది అహంకారం అనేది ఏంటంటే ఒక చిన్న ఏమీ లేని వాళ్ళ మీద చూపించేది అహంకారం. ఇప్పుడు మాస్టర్ మీద జరిగేది అహంకారం. మాస్టర్కి బ్యాక్గ్రౌండ్ లేదు, మాస్టర్కి అమౌంట్ లేదు, ఏ విధమైనది కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరైతే హీరోయిజం చేసి అతని మీద కక్ష సాధింపులు చేస్తున్నారో వాళ్ళు కూడా ఏంటంటే ఈక్వల్ చూసుకోవాలి. ఉయ్యానికైనా కయ్యానికైనా సమ్మ ఉజ్జి చూసుకోవాలి అంటారు. మీతో ఈక్వల్గా ఉన్న వాళ్ళతో పంచాయతీ పెట్టుకున్నా, మీతో ఈక్వల్గా ఉన్న వాళ్ళతో ఏదైనా చూపించినా దాంట్లో కొంచెం అర్థం ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఏమీ లేనోడిని, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది చాలా బాధాకరం అన్నమాట. అంటే ఏంటి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న, ఇప్పుడు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు నిజంగా ఆ వ్యక్తేనా అలా చేసింది అనుకోవాలా? ఇప్పుడు మీకు అన్నింటిలో ఎవిడెన్సెస్ వస్తున్నాయి కదండి, బయట ఏదైనా మాట్లాడినా కూడా వెంటనే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మొన్న ఒకటి చూసాను నేను, ఏమని ఆడపిల్లలకి ఏదైనా జరిగితే నాకు ప్రాబ్లం అనిపిస్తుంది అని చెప్పారు ఒక హీరో గారు. నేను అన్నాను, అదే పుష్ప 2లో కేశవ్ అనే క్యారెక్టర్ అతను, అమ్మాయి చనిపోయింది, తన వల్ల చనిపోయిన అతనికి బెయిల్ ఎందుకు వచ్చి బయటకు వచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో కూడా కానీ బయట కానివ్వండి చాలా మంది ఆడపిల్లలు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు.
నిజంగా ప్రాబ్లమ్స్ మీ దృష్టికి రావట్లేదా? నిజంగా ప్రాబ్లమ్స్ మనకు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా. అంటే ఇండస్ట్రీ నుంచి జరిగేటి మీకు తెలియట్లేదా అంటున్నారా? లేకపోతే ఆ సినిమాలో సంబంధించి అంటే ఆ సినిమాకి సంబంధించి హీరో ఏమైనా మాట్లాడాడు, ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ ఉందని మీరు అనుకుంటున్నారా? నేను చెప్పేది ఏంటంటే సినిమా వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అతను సినిమా వ్యక్తే కదా. ఓకే. జానీ మాస్టర్ సినిమా వ్యక్తి. నేను అదే అంటున్నా. జానీ మాస్టర్ సినిమా వ్యక్తి, అతను సినిమా వ్యక్తి. సో ఒక్కొక్కరికి ఒక న్యాయం ఎందుకు అంటున్నాను నేను. నేను ఇక్కడ ఎవరిని నేను పాయింట్అవుట్ చేయట్లేదు. నేనెవరు పాయింట్అవుట్ చేయడానికి, ఎవరినైనా మాట్లాడడానికి. సమాజంలో జరుగుతున్న విషయాలే మాట్లాడుతున్నా. మా సినిమా ఇండస్ట్రీలో జరిగే విషయాలే మాట్లాడుతున్నా. ఇప్పుడు బయట చాలా మంది వ్యక్తులు రేప్ కేసులో ఉండొచ్చు, ఇంకా దేనికన్నా కేసులో ఉండొచ్చు, బోక్స్లో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మా సినిమా వాళ్ళదే మాట్లాడుతున్నా. ఇద్దరు వ్యక్తులు, జానీ మాస్టర్, కేశవ క్యారెక్టర్. కేశవ్ అనే వ్యక్తిలో ఆ అమ్మాయి చనిపోయినప్పుడు ఆయనకు బెయిల్ వచ్చి బయటకు వచ్చిన ఆయన మనిషి చనిపోయింది అక్కడ. ఒక్కరు కూడా ఒక మాట మాట్లాడడం లేదు. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు అదే మాట్లాడుతున్నాం మనం, సినిమా వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. సో జానీ మాస్టర్ ఒకటి, అక్కడ కేశవ్ క్యారెక్టర్ ఒకటి. ఆ అమ్మాయితో బ్లాక్మెయిల్ చేశారా, ఏం చేశారో, ఆ అమ్మాయి ప్రాణమే పోయింది అక్కడ. ఆ వ్యక్తి గురించి ఎవరు మాట్లాడలేదు. నెక్స్ట్ ఇదే పుష్ప 2లో శ్రీతేజ్ ఉన్నాడు ఆర్టిస్ట్. ఆయన మీద కూడా ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది మాదాపూర్ పిఎస్లో. నిన్న చూసాం. సో ఏంటంటే ఇక్కడ అమ్మాయి, ఇక్కడ మహిళనే ఉంది. సో ఈ మహిళలకు జరగని న్యాయము ఒక్కరికి వన్ సైడ్ ఎందుకు చూస్తున్నారు? అంటే అక్కడ కూడా సేమ్ ఇప్పుడు జానీ మాస్టర్ ఏదైతే ఇష్యూ ఫేస్ చేస్తున్నాడో అటు సైడ్ నుంచి కూడా ఇంకా వేరే వ్యక్తులు ఉన్నారు, ఆయన మీద ఎందుకు ఫోకస్ చేయలేదు అని అంటున్నారా మీరు? ఎందుకంటే ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంటాను అవి అని చెప్పేసి మోసం చేశాడు అని చెప్పి అమ్మాయి కంప్లైంట్ చేసింది. సో కంప్లైంట్ చేస్తే అక్కడ కూడా మహిళనే కదా, అక్కడ కూడా అమ్మాయే కదా. సో నేను సినిమా వాళ్ళదే మాట్లాడుతున్నానండి. బయట వాళ్ళంతా మేము ఉద్ధరించాల్సిన అవసరం మాకు లేదు. మాకు ఎప్పుడైతే కొత్త కమిటీ పెట్టారు, పాష్ కమిటీ అంట, కొత్తగా పాష్ కమిటీ అని ఒకటి, సుప్రీంకోర్టు హైకోర్టు కంటే కూడా పెద్దదంట. సో ఆ పాష్ కమిటీలో సినిమా వాళ్ళకి ఎవరికి జరిగినా కూడా ఏమనంటే చాంబర్కి వస్తేనే, మా దృష్టికి వస్తేనే మేము చేస్తాము అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ పిఎస్కి వచ్చింది. ఇప్పుడు ఈ అబ్బాయి సినిమా అబ్బాయి, పుష్ప 2లో చేస్తున్నారు శ్రీతేజ్ అబ్బాయి కూడా. సో అలాంటప్పుడు ఈ సినిమాలోనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకు లేని ఈయనకి ఎందుకు వర్తిస్తుంది? నేను ఏమంటున్నానంటే నేను వెనకేసుకు రావట్లేదండి, అక్కడ జానీ మాస్టర్ కాదు. అంటే అటు సైడ్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు, అటు సైడ్ నుంచి అమ్మాయి ఎవరో తెలియదు కాబట్టి అదంతా సెన్సేషనల్ అవ్వకపోవచ్చు. బట్ ఈయన ఏంటంటే డైరెక్ట్ అమ్మాయి వచ్చి నన్ను ఇలా చేశాడని. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు సెలబ్రిటీ అయితే అమ్మాయి, సెలబ్రిటీ కాకపోతే అమ్మాయి అనకూడదు, అంత పార్షాలిటీ పెట్టకూడదు. అమ్మాయి అంటే అమ్మాయి, ఆడపిల్ల అంటే ఆడపిల్లే, బాధితురాలు అంటే బాధితురాలే. రేపు నిజంగా ఇప్పుడు ఈ అమ్మాయి బాధితురాలు ప్రూవ్ అయింది అనుకుంటే ఈ అమ్మాయి కూడా మనం సపోర్ట్ చేస్తాం. నేను చెప్పడం ఏంటి అంటే అక్కడ అందరినీ ఒకలాగే చూడండి అంటున్నా, నేను తేడాలు చూడకండి అంటున్నా. ఓకే, కస్తూరి గారు, ఫైనల్ గా ఏంటి అసలు ఏం కావాలనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇది జరిగితే బాగుండు అని మీరేమనుకుంటారు? ఏం జరిగితే బాగుండు? నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు కొత్తగా పెట్టిన కమిటీ ఒకటి ఉంది కదండి, ఆడపిల్లలకి వర్క్ ప్లేస్ లో కానివ్వండి, ఎక్కడ ఏదైనా సరే ఇబ్బంది జరిగితే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని చేసేస్తాము అని అంటున్నారు కదా. నేనేమంటున్నా, అమ్మాయి వాంటెడ్లీ అవకాశాల కోసం అబ్బాయిని ప్రలోభ పెట్టి, అబ్బాయిని కావాలని టెంప్ట్ చేసి, నాకు ఈయనతో ఇలా ఉండుంటే నాకు వర్క్ వస్తుందేమో అనుకొని ఒక రకంగా ఉండి, అంటే అబ్బాయి కూడా మనిషే, ఆడికి మనోభావాలు ఉంటాయి కాబట్టి ఉంటే అబ్బాయిలలో కొంతమంది చీటర్స్ ఉంటారు, అది సెకండరీ. మంచి అబ్బాయిలు కూడా ఉంటారు, మంచి డైరెక్టర్స్ కూడా ఉంటారు, మంచి వ్యక్తులు కూడా ఉంటారు. కొంతమంది సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, ఆవిడ పక్కన ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయి వచ్చినా కూడా కన్నెత్తి కూడా చూడరు. సో ఇలాంటి వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోవాలి. నేనేమంటున్నా, అబ్బాయిలని ప్రలోభ పెట్టి అబ్బాయితో ఉండుంటే కానీ డైరెక్టర్తో రాసుకొని పూసుకొని కూర్చుంటే నాకు ఈ క్యారెక్టర్ వస్తుందేమో అని చెప్పేసి ఉండి వాళ్ళతో అన్ని అవకాశాలు తీసుకొని హీరోయిన్గా చేసుకొని అన్ని చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద పెడితే, వాళ్ళ లైఫ్ కొలాప్స్ చేస్తే కూడా ఒక చట్టం రావాలి. అది నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, బయట అయినా సరే. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ తీసుకుందాం, బాస్తో కలిసి ఉండుంటే పిఏ ఉండొచ్చు, బాస్తో దగ్గరగా ఉండుంటే నాకు ఇంకొంచెం పెరగొచ్చు నాకు అని చెప్పేసి అని ఎవరైతే అనుకుంటారో, ఇలాంటి అబ్బాయిలకు కూడా ఒక చట్టం రావాలి. అబ్బాయిలకు కూడా, ఎందుకంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇద్దరు మోసపోయే అబ్బాయిలకు కూడా ఒక చట్టం రావాలి. నేను చెప్పాలనుకుంది అదే, నా ప్రయత్నం కూడా అదే, నేను ఫైట్ చేసేది కూడా నెక్స్ట్ అదే. ఎందుకంటే నేను కొన్ని 100 మంది అమ్మాయిలను నేను చూశాను, 100 మంది అమ్మాయిలనే అబ్బాయిలని కావాలని వాళ్ళు కూర్చోవడము, వాళ్ళు వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళడము, ఇలా హరాస్ చేసే అమ్మాయిలు నేను నా కళ్ళారా చూసా. హరాస్ చేసే అమ్మాయిలు నేను చూసాను. సో దానివల్ల అబ్బాయిలు మనుషులే, మనకి అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు. సో అలా వాళ్ళు ఎందుకు అనుకోము మనము? సో వాళ్ళకు కూడా సేఫ్టీ కావాలి. ఇలా అమ్మాయి ఏదైనా చేస్తే కేసు పెడతానికి అబ్బాయిలకు కూడా ఒక చట్టం రావాలి, వాళ్ళకు కూడా ఒక కమిటీ రావాలి. ఇప్పుడు వీళ్ళకి ఇలా కమిటీ వచ్చిందో వాళ్ళకు కూడా కమిటీ వచ్చే వరకు నేను పోరాటం చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇంకొకటి ఫైనల్ అండి, సుమలత గారు ఎలా ఉన్నారు, ఏంటి, ఏమంటున్నారు? ఎందుకంటే మేము ఎప్పుడు ఆవిడతో మాట్లాడలేదు, మీరు దగ్గరగా ఉంటారు కాబట్టి ఆవిడ గురించి ఏం మాట్లాడారు? ఆవిడకి టోటల్ ఫ్యామిలీ అండి. జైల్లో ఉన్నదానికంటే బయటకు వచ్చినాక ఇంకెక్కువ అనుభవిస్తున్నారు.
ఓకే. జైల్లో నిజం చెప్తున్నాను. అక్కడ ఉన్నప్పుడైనా ఆయన కొంచెం ఏదైనా నలుగురితో మాట్లాడితే వేరేలాగా ఉన్నాడేమో, రేపు ఏం కేసు తేలుతదని ఉన్నారేమో, కానీ బయటకొచ్చినాక బతికున్నాక రాబందులాగా పీక్కు తింటున్నారు. రియల్‌గా చెప్తున్నాను. అసలు నేను ఈ మాట మాస్ వచ్చినాక బయట నేను ఫస్ట్ టైం ఇది ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా! హ్మ్. రాబందులాగా పీక్కు తింటున్నారు ఆయనని. అంటే పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకున్న అంటే ఇప్పుడు ఒక సినిమా ఉంటుంది. సినిమాలో ఒక హీరో, హీరోయిన్ హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. విలన్‌కి ఆల్మోస్ట్ అందరూ ఉంటారు. హీరోకి ఎవరు ఉండరు. అవును. నిజంగా చెప్పంటే మాస్టర్ ఇప్పుడు హీరో క్యారెక్టరే అనుకోవాలి. హీరోకి ఎవరు సపోర్ట్ చేయరు. హీరోకి అంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉండదు, ఏముండదు. విలన్‌కి ఉంటది. విలన్‌కి ఆయన చెప్తే డబ్బులిస్తే పని చేసేవాళ్ళు గానీ, పడేసి ఏదైనా చేసుకునే వాళ్ళు గానీ ఉంటారు. అంతా ఒక టీమ్ అంతా ఈయన మీద అటాక్ చేస్తున్నారు. ఓకే. అది మానసికంగా హింసించడం కూడా అదొక క్రైమ్. నిజంగా. అసలు నిజంగా మాస్టర్ ప్లేస్‌లో నేనుంటే నేను ఖచ్చితంగా కంప్లెయింట్ ఇచ్చేదాన్ని. అది కూడా ఓకే. మానసికంగా ఒక వ్యక్తిని అంత హింసించడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అది చెప్పాను ఇందాక, పోస్ట్‌లో ఉంటాడా, ఉండడా తర్వాత సంగతి. నువ్వు రావద్దు, నువ్వు చెయ్యొద్దు, ఈయన ఉండకూడదు, ఈయన అది చేశాడు, ఇది చేశాడు, ఇది చేశాడు, ఎవరు చేశారో కోర్టే చెప్పలేదు అక్కడ. మీరెవరో చెప్పడానికి? హ్మ్. మీరందరు చరిత్రలు తీస్తే మొత్తం చాలా బయటకొస్తాయి. ఎంతమంది ప్రోగ్రామ్ ఇన్‌చార్జులు అమ్మాయిలని అడగడం లేదు. వేరే మాస్టర్స్ ఎవరు అమ్మాయిలని తాకకుండా, వాళ్ళని పిలవకుండానే వర్క్ చేసుకున్నారా? కొంతమంది డైరెక్టర్స్ అమ్మాయిలని పిలవకుండానే వర్క్ చేసుకున్నారా? తర్వాత అమౌంట్ ఫ్రాడ్ చేసిన కేసులు లేవా ఎవరికి కూడా? ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి గదా! చాలా మంది మీద కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు అదే మాకు లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ కూడా ఒక కంప్లెయింట్ ఇచ్చారు. ఒక 6 మంది మీద మా యూనియన్‌లో. హ్మ్. మళ్ళా వాళ్ళు పోటీ చేశారు, గెలిచారు, వాళ్ళున్నారు. హ్మ్. సేమ్ అదే కేసు మళ్ళీ మాస్టర్ మీద పడితే మాత్రం ఈయన సెపరేట్. అది ఇది ఎందుకు సెపరేట్ అవుతుంది? ఒకటే కేసు కదా! కేసు ఏదైనా సరే సేమ్ సెక్షన్ గదా! హ్మ్. అలాంటప్పుడు ఎందుకు సెపరేట్ అయ్యింది? సో, ఇలా ఏంటంటే కనబడని మాస్టర్ విషయంలో చాలా జరుగుతున్నాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ కస్తూరి గారు. చూద్దాం ముందు ముందు ఏం జరగబోతుందో. ఎందుకంటే కోర్టు పర్యవేక్షణలో యెస్. ఇది కేసు ఉంది కాబట్టి చూద్దాం ఎవరు తప్పు, ఎవరు నిర్దోషులు, ఎవరు దోషులు అనేది ముందు ముందు కోర్టే తెలుస్తుంది. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.